దేవుని దృష్టికి అసలైన పవిత్రత ఏంటి అన్నప్పుడు దేవుని వాక్యానికి విధేయులవ్వటమే. మన దృష్టికి పవిత్రత ఏంటంటే వ్యభిచారము చేయకూడదు, వ్యభిచారము చేయకపోతే పవిత్రత అనుకుంటాం, దొంగతనము చేయకపోతే పవిత్రత అనుకుంటాం, అబద్ధాలు ఆడకపోతే పవిత్రత అనుకుంటాం, మోసాలు చేయకపోతే, లంచాలు తీసుకోకపోతే, అవినీతి చేయకపోతే అది పవిత్రత, యథార్థత, పరిశుద్ధత, నీతి, మంచి అని మనం అనుకుంటాం. కరెక్టే, అవి కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ దేవుని దృష్టికి అది మాత్రమే పవిత్రత కాదు. దేవుని దృష్టికి ఈ నైతికపరమైన నీతి కలిగి ఉండటం మాత్రమే పరిశుద్ధత కాదు. పరిశుద్ధత, పవిత్రత అంటే ఏంటి దేవుని దృష్టికి? సత్యమునకు విధేయులవ్వటం, అనగా వాక్యానికి విధేయులవ్వటమే దేవుని దృష్టిలో అసలైన పవిత్రత. మనం ఏమనుకుంటామంటే, మంచోడండి వ్యభిచారం చేయడండి, మంచిదండి దొంగతనం ఉండదండి, మంచోళ్ళండి అబద్ధాలు ఆడరండి, మంచోళ్ళండి మోసాలు చేయరండి, మంచోళ్ళండి లంచాలు తీసుకురండి, మంచోడండి అవినీతి ఉండదండి. ఇది నైతికపరమైన మంచి. అంటే దేవుని దృష్టిలో కూడా గొప్ప విషయాలే. వ్యభిచారం చేయకపోవడం మంచిదే, ఏమంటే గొప్ప విషయమే. అబద్ధాలు ఆడకపోవడం గొప్ప విషయమే. ఇవన్నీ చేసినప్పటికీ దేవుని ఆజ్ఞ పాటించకపోతే, సత్యానికి విధేయులవ్వకపోతే నీ మంచి దేవునికి అది సరిపోదు.